హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఇక మన మోనీస్ కిచెన్లో చాలా టేస్టీగా ఉండే ఫిష్ కర్రీ చేద్దాం. చాలా డిఫరెంట్గా ఈ రెసిపీ మా మమ్మీ చేశారనమాట. నేను చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. చాలా డిఫరెంట్గా చేశారు. మా మమ్మీ స్టైల్ ఫిష్ కర్రీ ఎలా చేశారో ఈ వీడియోలో చూపిస్తాను. అయితే ఫిషెస్ని ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇవేం ఫిషెస్లో కానీ ఇందులో ఎక్కువగా ముళ్ళులు ఉండవన్నమాట. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఆల్రెడీ నేను మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఇందులోనే ఒక ఉల్లిపాయ, ఒక 3-4 పచ్చిమిర్చి, ఒక 2 టమాటా ముక్కలుగా కట్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక 4-5 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర, మెంతులు, ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ చెప్పాను కదా మా మమ్మీ కొంచెం వెరైటీగా చేస్తుంది అనేసి. ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఉల్లిపాయలు, ఒక 2 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకొని ఇది కూడా ఒకసారి కలిపి ఇప్పుడు ఇందులోనే ఒక 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంతసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా పేస్ట్ని ఇందులో వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇదంతా పచ్చివాసన మొత్తం పోయేంతసేపు కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోనే మీ స్పైసీకి తగినట్టు కారం వేసుకోవాలి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి మీ స్పైసీకి చూసుకొని అప్పుడు కారం వేసుకోండి. ఇప్పుడు ఇందులో సరిపడా సాల్ట్ వేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టుకొని ఆయిల్ పైకి వచ్చేంతసేపు కుక్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఆయిల్ పైకి వచ్చేసిన తర్వాత ఇందులో చింతపండు రసం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పులుపు చూసుకొని సరిపడా వాటర్ వేసుకొని ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి. ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది కదా. మీలో ఎంతమందికి ఫిష్ కర్రీ అంటే ఇష్టం కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా. ఇలా బాగా మరిగిపోయిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని ఇందులో ఇప్పుడు ఫిష్ ముక్కలు వేసుకోవాలి. ఇలా అన్ని ఫిష్ ముక్కలు వేసుకున్న తర్వాత బాగా కుక్ చేసుకోవాలి. చేప ముక్కలు వేసుకున్న తర్వాత అస్సలు కలపకూడదు. జస్ట్ వేసిన తర్వాత ఒకసారి ఇలాగ కలిపి మూత పెట్టుకొని ఇది బాగా కుక్ చేసుకోవాలి. ఇలా బాగా మరిగిపోవాలన్నమాట. ఇదిగోండి ఫిష్ మంచిగా కుక్ అయిపోయింది మెత్తగా. ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ ఒకవేళ తక్కువైతే ఇప్పుడు వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఫిష్ మసాలా వేసుకొని జస్ట్ లైట్గా ఒకసారి డిప్ చేసి ఇందులో కొత్తిమీర, పుదీనా వేసుకొని సర్వ్ చేసుకోవడం అంతే. చాలా ఈజీగా ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. ఈసారి మా మమ్మీ చాలా డిఫరెంట్గా ఫిష్ కర్రీ ట్రై చేశారు. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. ఇది ఒక డిఫరెంట్ స్టైల్ అనమాట. మీకు ఈ ఫిష్ కర్రీ నచ్చితే లైక్ చేయండి. మోనీస్ కిచెన్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.